మీరు ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎలా కొనాలో తెలియడం లేదా? ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు 3 గోల్డెన్ క్వశ్చన్స్ ఉన్నాయి, విత్ ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ ఆన్సర్స్ తో మీరు రియల్ ఎస్టేట్ లో మోసపోకుండా మీ హార్డ్ అండ్ మనీని పోగొట్టుకోకుండా లాభం పొందొచ్చు. హలో రియల్టర్స్, దిస్ ఈజ్ రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై తెలుగు యూట్యూబ్ ఛానల్. క్వశ్చన్ నంబర్ 1, లేఅవుట్ ఉందా? అసలు లేఅవుట్ ఉందా లేదా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేఅవుట్ అంటే వ్యవసాయ భూమిని, అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కి కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి అందులో బౌండరీస్ తో పాటు ప్లాట్ గా డివైడ్ చేసిన దాన్ని వెంచర్ అని, లేఅవుట్ అని అంటారు. ఈ లేఅవుట్ లో ఉన్న స్థలాన్ని ప్లాట్లు, రోడ్స్, పార్క్స్, ప్లే గ్రౌండ్స్ లాంటి సౌకర్యాలతో స్థలాన్ని విభజించి డెవలప్మెంట్ చేస్తారు. అంతేకాక లేఅవుట్ అనేది ఒక డీటెయిల్డ్ ప్లాన్. దేనికి ఎంత భాగం భూమిని కేటాయించాలో, కన్స్ట్రక్షన్ కోసం ఎంత భూమిని వదిలిపెట్టాలో క్లియర్ గా తెలియజేస్తుంది. ప్లాట్స్, బిల్డింగ్ బ్లాక్స్, రోడ్స్, పబ్లిక్ ప్లేసెస్, ఎంట్రన్స్ ఆర్చ్, ఎగ్జిట్ పార్కింగ్, ల్యాండ్స్కేపింగ్ మొదలైన వాటి స్థానాన్ని చూపించే ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ ఇది. లేఅవుట్ అనేది లోకల్ అథారిటీ ద్వారా ఉన్న ల్యాండ్ యొక్క అమరికను చూపే పక్కా ప్లాన్ ఇది. ఇది మాన్యువల్ గాను, డ్రాయింగ్ రూపంలోనూ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 2, పంచాయతీ ఆర్ మున్సిపాలిటీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందే అది పంచాయతీ పరిధిలో ఉందా లేక మున్సిపాలిటీ అనుమతులతో ఉందా అన్నది తెలుసుకోవాలి. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నట్లయితే అది చాలా వరకు వ్యవసాయ భూమే ఉంటుంది. మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయి. డెవలప్మెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. డెవలపర్లు భూమి యొక్క తక్కువ ధరకు ఆకర్షితులై గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోనే వెంచర్లు వేస్తుంటారు. వాస్తవానికి భూ యజమానులు సాధారణంగా వ్యవసాయం నుండి వచ్చిన వారే ఉంటారు. అంతేకాకుండా భూమి ధర తక్కువగా ఉన్నందున ఆస్తి ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. మున్సిపల్ లిమిట్స్ లో వచ్చే ప్రాపర్టీస్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా గవర్నమెంట్ పరిధిలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి మున్సిపాలిటీ బాధ్యత ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలో చేసే ప్రాజెక్ట్స్ కి రోడ్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ లాంటివి ఉంటాయి. గ్రామ పంచాయతీ ప్రాంతాలతో పోలిస్తే ఎక్స్ట్రా ట్యాక్స్ తో పాటు లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 3, ఫ్యూచర్ యూటిలిటీస్ కోసం ఓపెన్ ప్లేస్ వదిలారా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. ఎలాగంటే లేఅవుట్ యొక్క స్థలం కనీసం 1 ఎకరం ఉండాలి మరియు దాని విడ్త్ కనీసం 30 మీటర్స్ ఉండాలి. అంతేకాక లేఅవుట్ యొక్క మొత్తం స్థలంలో కనీసం 10% ల్యాండ్ ఖాళీ స్థలం రిజర్వ్ చేయబడి ఉండాలి మరియు పార్కులు, ప్లే గ్రౌండ్స్, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించాలి. గతంలో ఏమైనా రిజిస్ట్రేషన్ జరిగాయా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని లేఅవుట్స్ కి గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండదు కాబట్టి 2-3 సార్లు రిజిస్ట్రేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.